ఓపెనింగే శ్రీముఖి అయితే వస్తుంది, వచ్చి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ చేస్తుందన్నమాట. ఈ 3 వారాల కన్నా ఈ వారం మాత్రం వాళ్ళ మధ్య దూరం బట్టి ప్రేమ అనేది పరీక్షించాము. ఈ పరీక్షలో కొన్ని ప్రేమలు తడబడ్డాయి, కొన్ని ప్రేమలు బలపడ్డాయి, మరికొన్ని ప్రేమలు నిలబడ్డాయి. మరి ఈ వారం వాళ్ళ ప్రేమ ప్రయాణం ఎలా ఉందో చూద్దామా? దీని గురించి మన జడ్జెస్ ఏమనుకుంటున్నారు కపుల్స్ గురించి తెలుసుకుందామా అని చెప్పి చెప్తుందనమాట. కపుల్స్ని ఇన్వైట్ చేస్తుంది, అలాగే జడ్జెస్ని ఇన్వైట్ చేస్తుంది. ఇక్కడైతే అనిల్ రావుపూడి గారు ఒక మాట అనమాట, మేము కూడా చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాం, కపుల్స్ జాగ్రత్త అని చెప్తారు. ఇదైతే హైలైట్ అనిపించింది నాకైతే. యూటర్న్ బ్యాడ్జ్ అలాగే స్ట్రైట్ బ్యాడ్జ్ దీని గురించి ఏం చెప్పిందంటే, స్ట్రైట్ బ్యాడ్జ్ అంటే కపుల్స్ మధ్యలో ఉన్న బాండింగ్ గేమ్ గురించి, వీళ్ళు మంచిగానే ఆడుతున్నారు అంటే స్ట్రైట్ అనేది బ్యాడ్జ్ ఇవ్వాలి. యూటర్న్ బ్యాడ్జ్ అంటే ఇంకా వాళ్ళ మధ్య అనుకూలత లేదు, అలాగే వాళ్ళ బాండింగ్ కానీ గేమ్ కానీ తక్కువగా ఆడుతున్నట్లయితే సో వీళ్ళకి యూటర్న్ ఇవ్వాలని చెప్తుంది. సో ఫస్ట్ రాధమ్మ వచ్చేసి జాను బానుని ఎంచుకునేది అనమాట. జాను బానుకి ఏమడుగుతుందంటే, ఈ 3 వారాల కన్నా ఈ వారంలో చాలా మార్పులు జరిగాయి కదా బాను, ముఖ్యంగా స్పెషల్లీ లాస్ట్ వీక్ వాల్ ఆఫ్ లవ్లో చాలా మార్పులు చూసాము అని చెప్పి అడుగుతుందనమాట. ఎస్ మేడం అని చెప్పి చెప్తారు. మీకు ఎన్ని పాయింట్లు వచ్చాయంటే 50 బాండ్ క్రెడిట్స్ అని వచ్చాయని చెప్పింది. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్గా మార్పులు చేర్పులు అంటే వాళ్ళు ఫస్ట్ గెలిచారు, వాళ్ళలో ఏంటంటే కొంచెం చేంజెస్ అనేది కనిపించింది, మాకు కూడా విజువలైజ్ చేంజెస్ అనేది కనిపించింది, అసలు ఎందుకు ఏంటి అని అనమాట. సో రాధమ్మ గారు మళ్ళీ అడుగుతుంది. తర్వాత ఇంకొక నచ్చిన విషయం ఏంటంటే, డిస్టెన్స్ ఆఫ్ లవ్లో కనుక మీరుంటే మీరు ఎక్కడికి వెళ్తారు అంటే, బాను వచ్చేసి గోవా, జాను వచ్చేసి థాయిలాండ్ అనమాట. సో ఇక్కడే అనిపిస్తుంది, ఇప్పుడు బాను ఒకలాగా ఆలోచిస్తున్నాడు, జాను ఇంకోలాగా ఆలోచిస్తుంది అని చెప్పి నాకు అర్థమైంది. సో ఫ్లిప్ అంజలి గారు చెప్తుంది కదా, ఫ్లిప్ ఇట్లా ఈయన ఒకటి చెప్తారు, ఈమె ఒకటి చెప్తుంది అని చెప్పి, దీనిలో కూడా 2 ఆన్సర్స్ అనేది వస్తుంది అనమాట. సో రాధమ్మ వచ్చేసి అప్పుడు వెంటనే థాయిలాండ్ అంటే గుర్తుకొచ్చింది, అందుకేనేమో అప్పుడప్పుడు వీడియో కాల్స్ వస్తూ ఉంటాయి, మీరు వీడియో కాల్లో కనిపిస్తూ ఉన్నారు అని చెప్పి అడుగుతుంది అనమాట. సో అప్పుడు నవ్వుకున్నారు వాళ్ళు ఫన్నీగా. గారు ఒకటి అడుగుతారనమాట జాను బానుని, మీరు బ్రిగ్ గేమ్ ఆడేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు ఎందుకు అని అడుగుతుంది. అదేమన్నా కష్టంగా అనిపించిందా అని అడిగితే ఇంకా అప్పుడు చెప్తుంది అనమాట జాను వచ్చేసి, చాలా కష్టంగా అనిపించింది, ఆ బ్రిక్లు అంతా స్ట్రైట్గా పట్టుకోవడమా లేకపోతే కాలుతో నెట్టుకోవడం, రకరకాలుగా మైండ్లో థాట్స్ అనేవి జరుగుతున్నాయి, చాలా టెన్షన్గా ఫీల్ అయ్యాను, అలాగే బానుని చూడకుండా ఉన్నాను, చాలా వీక్ అయిపోయాను అని చెప్పి అనగానే అనిల్ రావుపూడి గారు, మీరు ఎప్పుడైనా సరే పని మీద ఒక 10 రోజులు వస్తారా అవుట్ సైడ్ అని అడుగుతాడనమాట. 2-3 వారాలు ఉంటాం, కానీ మేము వీడియో కాల్లో చూస్తాం కదా సార్, అందుకే మాకు అంత అనిపించలేదు, ఇక్కడ ఏమీ చూసుకోవట్లేదు అని చెప్పి నేను చాలా వీక్ అయ్యాను అన్నట్టు ఆమె చెప్పేతుందనమాట. సత్కారంగా అంటారు, ఎందుకు అక్కడ వాళ్ళకి ఒక చిన్న రంధ్రం ఉంటుంది కదా, చేయి పెట్టుకుంటేనే అదే వీడియో కాల్ అంటారు. నాకైతే హైలైట్ జోక్ అనిపించింది. నిజంగా చెప్పాలి అంటే ఒకరికొకళ్ళు పిలిచే అంత దూరంలో ఉన్నారు, చేతులు పట్టుకొని మాట్లాడుతున్నారు, ఫుడ్లు ఇచ్చుకున్నారు, లవ్ లెటర్ ఇచ్చుకున్నారు, టాస్క్లు ఆడుతున్నారు, మళ్ళీ టీవీలో చూసి మాట్లాడుతున్నారు. ఇంత ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఇంకెక్కడ వీక్ అని చెప్తుంది అనేది నాకు అర్థం కాలేదన్నమాట. సో తర్వాత అనిల్ గారు అన్నారు, జానుని టచ్ చేసేటప్పుడు బాను అంటే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే జాను మనకి ఒక టాస్క్ జరిగింది కదా, చేయి పట్టుకొని చూడు అని చెప్పి, సో అప్పుడు బాను నువ్వు జానుకి ఏమన్నా హింట్ ఇచ్చావా అని చెప్పి అడుగుతారనమాట. ఇది ఒకళ్ళు కాదు, అందరికీ డౌట్ ఉంది, ఎవరికి డౌట్ ఉంది హ్యాండ్ రైజ్ చేయమంటే కపుల్స్ అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారనమాట, అందరికీ డౌట్ ఉంది నిజమేనా అని అడిగితే, లేదండి లేదు అని చెప్తాడనమాట, మేమేమి హింట్ ఇచ్చుకోలేదు, కాకపోతే ఏంటంటే ఆమె నా చేపట్టుకొని చాలాసార్లు ఇట్లా తడుముకుంటే ఏమో గెస్ చేయలేదేమో అన్నట్టుగా నేనే అని చెప్పి గట్టిగా ఇట్లా చేపట్టుకున్నాను,
అంతే. అంతకు మించి తప్పి దా ఆమెకైతే నేను ఏమి హింట్ ఇవ్వలేదు, ఏం సిగ్నల్స్ ఇవ్వట్లేదు అని చెప్పి చెప్తుందనమాట. సో, అక్కడేందంటే అమ్మ అన్నట్టు లేతే రాధమ్మ గారు వాళ్ళ హస్బెండ్ గురించి ఇలా షేక్ హ్యాండ్ పెట్టుకుంటాము. ఇలా ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క సైన్స్ అనేది ఉంటుంది కదా! సో, ఆ ప్రకారంగా చిన్న చిన్నవి చెప్పుకోవచ్చు. మరీ అంత హింట్లు ఇచ్చేదిగా ఏమీ లేదు అని చెప్పి చెప్పిందనమాట. సో, వీళ్ళిద్దరి మధ్య మేము ఫొటోస్ అయితే చెక్ చేసాము. వీళ్ళు ఎవరిని హింట్ ఇవ్వలేదు అని చెప్పి చెప్పేస్తారనమాట. సో, అదనమాట. దాని తర్వాత ఏం చెప్తానంటే, మీ అందరూ బాగున్నారు కదా, సడన్గా ఏమైంది అంజలి విషయంలో అంటే అంజలి గారికి వీళ్ళకి ఏంటంటే కొంచెం వార్ జరుగుతున్నట్టుగా నిన్న జరిగింది కదా. సో, దాని గురించి అడిగితే అంజలి గారికి యాటిట్యూడ్ ఉంది అని అనుకుంటున్నారు కదా, అదే నూకరాజు చెప్పినట్టు అంజలి గారికి యాటిట్యూడ్ ఉంది అనుకుంటున్నారా అంటే అప్పుడు చెప్తానంట, లేదు ఆ బోర్డు తీసుకొచ్చేసి అసలు చాలా ఎట్లంటే కోపంతో వేసేసినట్టు అనిపించింది మాకు అని చెప్పి చెప్తుందనమాట. అప్పుడు ఏమంటుందంటే, జానీ ఏమో సార్ అదంతా మాకు తెలీదు, ఆమె ట్యాగ్ వేసేటప్పుడు ఆమె అంత కోపంగా వేసింది అది నాకు నచ్చలేదు అని చెప్పి చెప్తుందనమాట. ఆమె రూడ్గా ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆ వేసే విధానం అనేది నాకు నచ్చలేదు, దానికి షౌట్ చేశాము అని చెప్పి చెప్తారు. నిజం చెప్పాలంటే అంజలి గారు కూడా కొంచెం ఏంటంటే కోపంగా రూడ్గా మనకు కూడా కనిపించింది, నాకైతే కనిపించింది, యాటిట్యూడ్ ఉన్నట్టుగా కనిపించింది. ట్యాగ్ వేసే విధానం కూడా మంచిగా అనిపించలేదు. ఎక్కడైనా సరే ఎదుటి వాళ్ళకి ఎంత కోపంలో ఉన్నా కూడా ఆ కోపం అనేది పని మీద చూపించకూడదు, మాటల్లో చూపిస్తుంది. ఇంకోటి ట్యాగ్ వేసే విధానం కూడా నాకు కూడా నచ్చలేదు. అది నా ఒపీనియన్. మరి మీకేమనిపిస్తుంది అయితే కామెంట్ చేయండి. సో, ఇలా జరిగిందనమాట. దాని తర్వాత అనిల్ గారు ఏమంటారంటే, మీకు ఎన్ని మాటలు వచ్చినా ఎన్ని గొడవలు వచ్చినా పర్సనల్స్ లైఫ్ అనేది ఒకళ్ళకొకళ్ళు బయట పెట్టుకోవద్దు, ఎవరి పర్సనల్ స్పేస్ అనేది వాళ్ళకు ఉంటుంది అని చెప్తా. ఇదైతే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది నిజంగానే. ఇప్పుడు ఆమె చెప్పిందని చెప్పి భాను కూడా ఏం ఊరుకోలేదు, జాను కూడా ఏం ఊరుకోలేదు. జాను కూడా పర్సనల్స్ చెప్పేసింది. అక్కడే ఏమయ్యాడు పవన్, వెర్రుడిలాగా ఏకాకిలాగా అట్లా ఉండిపోయాడు. సో, అప్పుడు వెంటనే రాధమ్మ నువ్వు కూడా మాట్లాడాలి పవన్, నువ్వు కూడా మాట్లాడితేనే బాగుంటుంది అని చెప్పి చెప్తుందనమాట. ఫైనల్గా వాళ్ళైతే బాగా చేశారని చెప్పి అప్రిషియేట్ చేశారు. ఇంకేం చెప్పిందంటే, మీ 50 బాండ్ క్రెడిట్ లయ గారు అడుగుతారనమాట, మీకు 50 బాండ్ క్రెడిట్స్ వచ్చాయి కదా, మిగతా కప్పులు ఏమనుకుంటున్నారంటే ఇంకా భాను చెప్తారనమాట, కొంతమంది నెగిటివ్గా తీసుకుంటున్నారు, చాలా నెగిటివ్గా తీసుకుంటున్నారు, చాలా బాధ వేస్తుందని చెప్పి అంటారు. ఎవరు అంటే నటరాజ్ మాస్టర్. ఇక్కడ చూడ అదృశ్యం అనమాట, అంజలి గారు ఒళ్ళంతా కెమెరాలు ఉన్న నటరాజు మాస్టారు అని చెప్పి చెప్తాడనమాట. చూడడం ఇలా అనుమానంగా చూడడం అని చెప్పి చాలా బాధేస్తుంది. అసలు ఆయన ఒళ్ళంతా కళ్ళుంది నటరాజ మాస్టర్‌కి, ఒళ్ళంతా కెమెరాలు పెట్టుకొని చూస్తున్నట్టుగా, ఏదో దొంగచాటుగా చూస్తున్నట్టు, ఏదో చేస్తున్నట్టు ఇలా చేయటం అనేది నాకు ఇరిటేట్‌గా అనిపించింది, నాకు బాధ అనిపించింది అని చెప్పి చెప్తానన్నమాట. మేము 3 వీక్స్ డార్మ్ రూమ్‌లోనే ఉన్నాము. మేము వీలైనంత వరకు మంచిగానే ఉన్నాము, కపుల్స్‌గానే ఉన్నాము అని చెప్తారనమాట. ఇంకోటి ఏంటంటే, కెమెరా ముందు ఒకలాగా, కెమెరా వెనకాల ఒకలాగా అని అందరు అంటున్నారు, ఒకళ్ళు కాదు ఇద్దరు అని చెప్పి రాధమ్మ గారు అడిగితే, అనిల్ గారు ఏమంటారంటే, అసలు డామ్ రూమ్ లోపల కూడా, అంటే రూమ్ లోపల కూడా కెమెరా ఉంది, అసలు ఎందుకు మీకు అనుమానం వచ్చిందంటే అప్పుడు బాగున్నాను, ఏమో సార్ నాకు అసలు అర్థం కావట్లేదు, మేము లోపల ఒకేలాగా ఉంటున్నాము, బయట ఒకేలాగా ఉంటున్నాము, కలిసేముంటున్నాము, ఏమన్నా మాట్లాడాలనుకుంటే మాట్లాడుకుంటున్నాం, ఏమైనా షేర్ చేయాలనుకుంటున్నాం, మేము గేమ్లో ఎలా ఆడాలి, పాజిటివ్ నెగిటివ్స్ అన్నీ మాట్లాడుకుంటున్నాం, కానీ వీళ్ళకి ఎందుకు ఇట్లా అనిపించింది అని చెప్పి అంటున్నారు. ఇక్కడ భానుకి నటరాజు మాస్టర్కి కొంచెం వారైతే జరిగిందనమాట. అంటే ఒళ్ళంతా కెమెరాలు ఉన్న ఆ మాట అనొద్దు అని చెప్పి సీరియస్గా నటరాజ్ మాస్టర్ అయితే లేచి, అబ్బో
వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ అనమాట. ఆయనకెందుకు అంత కోపము ఏంటో అప్పుడు చెప్తారు. ఒకళ్ళకొకళ్ళు అరుస్తుంటే ప్లీజ్ స్టాప్ అని చెప్పి అంటారనమాట. ఇంకా అనిల్ గారు అంటారు, ఎందుకు మాస్టర్ అంత కోపంగా మీరు మాట్లాడుతున్నారు? ప్రతిసారి డైలాగులు వదలకండి. ప్రతిసారి అందరి తప్పుల్ని వెతకండి. కూర్చోండి. డైలాగులు డిటెక్టివ్ లాగా మాట్లాడతావు అని చెప్పి ఇదంతా ఈయన చెప్తున్నాడనమాట. భాను డిటెక్టివ్ లాగా చూస్తూ ఉంటాడు. ప్రతిదీ ఏదో ఒకటి అనుకుంటూ ఉంటారు. డైలాగులు వదులుతూ ఉంటారు. అది ఇది అసలు ఏమేమో అంటారు. నాకు అసలు ఆయన వే అయితే నాకు నచ్చట్లేదు. నాకు బాధగా ఉంది అంటే దాని మీద ఇంకా నటరాజు మాస్టర్ నాకు ఒళ్ళంత కళ్ళు కెమెరాలు ఉన్నాయి, అయితే ఏం చేసుకోవాలి అది ఇది మాట్లాడుతుంటే భాను వచ్చేసి ఇన్మెచ్యూర్ అని చెప్పి అంటాడనమాట. దానికి ఇంకా ఫైర్ అయిపోయింది. ఇంకా అనిల్ గారు స్టాప్ చేసేసారు. స్టాప్ చేసి, మాస్టర్ గారు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? డైలాగులు ఎందుకు మాట్లాడుతున్నారు? ఏదైనా మాట్లాడాలనుకుంటే వర్డ్స్ రూపంలో చెప్పండి. ఎందుకు బచ్చా గిచ్చా అని అనడం ఎందుకు అని చెప్పి అంటారు. అనిల్ గారు వచ్చేసి ఇంకా నటరాజు ఒళ్ళంతా కెమెరాలు అని చెప్పి ఎందుకు మాట్లాడుతున్నాం, మీరు కూడా కొన్ని థింగ్స్ మార్చుకోవాలి అని చెప్పి చెప్తారనమాట. రాధమ్మ కూడా భాను మీరు అలా మాట్లాడొద్దు, అలా వర్డ్స్ లూజ్ చేయొద్దు, ఎందుకంటే ఒకే ఒక్క మాట పట్టుకొని ఈ వారంతా జరుగుతుంది, అది గుర్తుపెట్టుకోండి. నిజంగానే ఇదే సీరియస్లీ. ఏదైనా పాజిటివ్గా చెప్పినప్పుడు ఎవరేం మాట్లాడో, నెగిటివ్గా చెప్పేటప్పుడు ఒక పదం పట్టుకొని ఆ పదంతోనే గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. సో ఇలాంటివి మీ దగ్గర నుంచి ఉండొద్దు, ఎవరికి వాళ్ళు పర్సనల్ స్పేస్ ఉంచుకోండి అని చెప్పి చెప్తుంది అనమాట. రాధమ్మ యారో అయితే ఇస్తుంది, మీరు బాగా చేశారు అని చెప్పి అప్రిషియేట్ చేసి యారో ఇస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి బ్రిట్టో సంధ్య వీళ్ళు వచ్చేసి ఇంకా అనిల్ గారు ఏమంటారంటే, హాయ్ సంధ్య ఎలా ఉన్నావు, మీరు ఈ గేమ్ బాగా ఆడారా అనుకుంటూ పెద్దగా అరుస్తున్నాడు. అందులో శ్రీముఖి ఎందుకు మీరు పెద్దగా అరుస్తున్నారు అంటే, అయ్యో ఇది నా వాయిసే అంత మీకు పెద్దగా అరిచాను అన్నట్టు వినపడిందా అంటే, అయ్యో మీరు మాట్లాడుతున్నారా, నాకు అరిచినట్టు వినిపిస్తుందని చెప్పి శ్రీముఖి అనమాట. ఇక్కడ ఏం లేదు, నిన్న జరిగిన దాంట్లో ఏంటంటే మన కళ్యాణ్కి సంధ్యకి మధ్య ఒక వార్ జరిగింది కదా. సో ఈమె పెద్దగా అరుస్తున్నట్టు, ఈయన వచ్చేసి నాకు చెవు నొప్పి వచ్చింది నువ్వు చిన్నగా అరువు అనే కాన్వర్జేషన్ జరిగింది కదా, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసిందనమాట. ఇంకా అనిల్ రావుపూడి గారు ఒక మాట అడుగుతారు, కళ్యాణ్ ఇప్పుడు మీరందరూ గేమ్ షోలోకి రావాలి అంటే మిమ్మల్ని హెల్త్ చెకప్లు అన్నీ చేసే కదా లోపలికి తీసుకొచ్చాము, మీకు సడన్గా ఎందుకు చెవు నొప్పి వచ్చింది అని చెప్పి అడుగుతాడనమాట రావుపూడి గారు. ఏమో సార్ నాకైతే ఈ 3 రోజులు అంతా అరుపులు అనిపించింది, సడన్గా ఏమి కూడా పెద్దగా అరవడం వల్ల నాకు ఇలా చెవు నొప్పి వచ్చింది అంటే, అప్పుడు వెంటనే అనిల్ రావుపూడి గారు అంటారు, అసలు ఎక్కడ అరిచారయ్యా, ఎక్కడ అరుపులు ఉన్నాయి, మీరు ఇప్పుడు వాల్ పెట్టారు కదా, మీ ఇద్దరు సపరేట్ అయ్యారు కదా, లేడీస్ అండ్ జెంట్స్ సపరేట్ అయ్యారుగా, అక్కడ అరుపులు ఏవి వినిపించినాయి, ఎందుకు నువ్వు అలా మాట్లాడుతున్నావు? ఏం లేదు, నాకేమనిపించింది అంటే ఆమె మీద పర్సనల్గా ఏదో ఉంది, అందుకని అది మైండ్లో పెట్టుకొని నువ్వు మాట్లాడుతున్నట్టు అనిపించింది నాకైతే. సో అది ముందు తీసేసుకో, తర్వాత ఆమె చెప్పింది మీకు అర్థమవుతుంది. సో ఆమె మీ మీద పెద్దగా అరిచినట్టయితే నాకైతే అనిపించలేదు అని చెప్పి చెప్తాడు. అలాగే కపుల్స్ని అడిగితే వాళ్ళు కూడా ఏమీ సందేహ పెద్దగా అరవలేదు అని చెప్పి చెప్తారనమాట. ముందు నీ థింకింగ్ నువ్వు మార్చుకో అంతే. కళ్యాణ్ ఏదైనా చెప్పాలి అనుకుంటున్నా, ఇదైతే నిజం, ఏదైనా ఆమెకి చెప్పాలి అనుకుంటే ఎందుకు అంత ఓవర్ యాక్షన్ చేశాడు అనిపించింది. సో ఆ ఓవర్ యాక్షన్ తగ్గించుకొని ఆయన మంచిగా ఆడితే బాగుండని నాకు అనిపించింది. సో ఇంకా దాని తర్వాత ఏంటంటే ఏదైనా సరే తర్వాత ఇక్కడ ఏంటంటే కళ్యాణ్ వచ్చేసి సంధ్య మీదగా దూకుతూ ఉంటాడు కదా. సో అక్కడ స్టాప్ అనే పదం బ్రిట్టో అనేది ఆపలేదు కదా. సో అది మాకు నచ్చలేదు, ఆడియన్స్కి నచ్చలేదు, కపుల్స్కి కూడా నచ్చలేదు. ఎక్కడ స్టాండ్ తీసుకోవాలో అక్కడ స్టాండ్ తీసుకోవాలి బ్రిట్టో, అతి మంచితనం పనికిరాదని చెప్పి చెప్తారు. ఇదైతే నిజమే అన్నమాట. ఏంటంటే ఒక మనిషి మీదకి వచ్చినప్పుడు సో ఆయన ఒక్కటి స్టాప్ అంటే బాగుండేది, అక్కడ మాట్లాడినట్టయితే బాగుండేది అనిపించింది నాకైతే. అనిల్ రావుపూడి గారు బాగా అడిగారు అనిపించింది. సో అప్పుడు లయ గారు మీకు కూడా అలానే అనిపించింది అని చెప్పి సంధ్యని అడిగితే, నేను పెద్దగా అరిచానని చెప్పి ఆయన అరవాల్సిన అవసరం లేదు అనగల వెంటనే నేను చెప్పేది అది కాదు,
ఇప్పుడు మీ మీదకి వచ్చినప్పుడు మీ భర్తగా అంటే కపుల్స్ ఇక్కడ నీ భర్తగా ఆయన స్టాప్ అని చెప్పి నీ ముందు నిలబడితే బాగుండేది, అది నేను చెప్పేది అర్థమైందా అని చెప్పి అంటారు. వీళ్ళకైతే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి యూటర్న్ బ్యాచ్ అయితే ఇచ్చేస్తారు అనిల్ గారు. ఇంకా తర్వాత వచ్చేసి నూకరాజు, ఆసియా. వీళ్ళు ఏంటంటే ఏం లేదు, ఈమె కొంచెం చాలా ఎమోషనల్గా ఏడుస్తుంది కదా. ఫస్ట్ థింగ్ ఏంటంటే వాళ్ళ హస్బెండ్ చేయని తాకి కూడా గుర్తుపట్టలేదు, అదొక మ్యాటర్ అయితే అడుగుతారనమాట. ఆమె ఏంటంటే ఇక్కడ ఏంటంటే గుర్తు పట్టనందుకు బాధపడుతున్నావా లేక భయం వేసిందా అని చెప్పి అడుగుతుంది. మాకైతే అది భయంగా కనిపించింది అంటే, లేదు మేడం ఇంకా చెప్తుంది అనమాట. మా అమ్మ గుర్తుకొచ్చింది, దాని తర్వాత నేను తిరిగి చెప్పే లోపల ఈ టాస్క్ అనేది స్టార్ట్ అయింది. ఇంకా అక్కడి నుంచి మేము ఇద్దరం స్ప్లిట్ అయిపోయాము. దానివల్ల ఇంకా ప్రెజరు అనేది నా బ్రెయిన్లో ఉంది అని చెప్పి చెప్తుందన్నమాట. అప్పుడు అంటుంది, సింపుల్ థింగ్ ఏంటంటే గుర్తు పట్టినా గుర్తు పట్టకపోయినా ప్రేమ అనేది ఉంటే దీని గురించి అంతా ట్రిగర్ చేయాల్సిన అవసరం లేదు అని చెప్పి బాగా చెప్తారనమాట. నువ్వు గుర్తు పట్టలేదు కన్నా కూడా భయం అనేది నాకు అనిపించింది అని చెప్పి అడుగుతుంది లయ గారు అయితే. ఆమె ఇంకా తర్వాత అడుగుతారు ఇంకా నూగరాజుని, ఆమె ఏడుస్తుంది అంటే నీకు నచ్చదు అన్నావు కదంటే, అవును మేడం నాకు నచ్చదు, అమ్మాయిలు ఏడిస్తే ఇది లక్ష్మీదేవి రాదు అని చెప్పి అన్నప్పుడు, అంటే మరి ఏడుస్తున్నప్పుడు నువ్వు కంట్రోల్ చేయాలి, లేకపోతే ఏడవనివ్వకుండా చేయాలి, అంతేగాని గుర్తుపట్టలేదని నీ భయమే ఆమెకి ఎక్కువైనట్టు నాకు అనిపించింది అని చెప్పి అంటారు. ఇంకా తర్వాత నూకరాజు అన్నమాట, ఒక సిచ్యువేషన్ ఉంటుంది సార్, ఏదన్నా గొడవ వచ్చినప్పుడు ఒక 5 నిమిషాలు నన్ను కొంచెం అలోన్గా వదిలేస్తే తర్వాత నేను కుదురు పడతాను, కానీ 5 నిమిషాలు పిచ్చి పిచ్చిగా అరుస్తుంటే నాకు కోపం వచ్చి కొట్టాను అన్నప్పుడు ఇంకెప్పుడు నువ్వు నాకు ఒక ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు కొట్టొద్దు, ఏం చేయొద్దు, కొట్టకుండా నాకు మాట ఇవ్వని చెప్పి అంటారనమాట. ఆమె వెంటనే ఆయన కొట్టక్కర్లేదు, ఆయన ఎక్స్ప్రెషన్ చూపిస్తే చాలు, ఆ ఎక్స్ప్రెషన్కే నేను ఏడ్చేస్తాను అన్నప్పుడు దాన్ని కూడా ప్రామిస్ని చేయమంటాను. నిజంగానే ఇక్కడ నూకరాజు ఏందో ఆశయాన్ని భయపెడుతున్నట్టుగానే మాట్లాడతాను ప్రతిసారి. అసలు ఆమె గుర్తుపట్టలేదని ఎక్కువ, నిజమే, బాధ కన్నా భయమే ఎక్కువ ఉంది. ఎక్కడ ఏమంటాడో, ఎందుకు నా టచ్ ఎందుకు గుర్తుపట్టలేదని అడుగుతారనే భయమే ఎక్కువ ఉంది. అలాంటివి వద్దు, అసలు కపుల్స్ మధ్య ఉండాల్సింది గుర్తుపట్టలేదు, ఎండ్ ఆఫ్ ద డే మనకి మనం అర్థం చేసుకున్నామా అని చెప్పి అదొక్కటి ఉంటే చాలన్నమాట. సో ఇంకా రాధమ్మ గారు, నేను కనుక ఆశ తల్లినైతే నీకిచ్చి పెళ్లి చేయడానికి నేను ఆలోచిస్తాను అని చెప్పేది. ఇంకేం చెప్పేదంటే, ఇప్పుడు మీరు ఒక గేమ్ షోలో వచ్చారు, లైక్ ఆడియన్స్ అంటే మీ పేరెంట్స్ కూడా ఉన్నారనమాట. ఆశ తల్లిదండ్రులు చూసినా ఏంటి నేను ఇంత కంట్రోల్ చేస్తున్నాడు, ఇంత బాధపడుతున్నాడు ఈ చిన్న విషయానికే, రేపటి రోజు మా అమ్మాయిని ఎలా చూసుకుంటారు ఏంటి అని చెప్పి బాధపడతారు కదా. సో ఇది పెళ్ళి కాని అమ్మాయిల గురించి మాట్లాడదాం. అదే పెళ్ళి అయితే ఏమో ఇంక మీ ఇద్దరు మీ ఇష్టం, గుద్దుకున్న తన్నుకున్న ఏం చేస్తున్న భార్యాభర్తల మధ్య దూరరు. కానీ పెళ్ళి కాకముందు ఇవన్నీ ఆలోచిస్తారు. అదంతా గుర్తుపెట్టుకొని ఇదొక గేమ్ షో, మీ మధ్య బాండింగ్ ఉండాలని చెప్పి మేము పెట్టామన్నట్టుగా కన్వే చేస్తుందనమాట. చాలా అంటే చాలా ఇస్తుంది. ఇక్కడ రాధమ్మ అలా అన్నప్పుడు శ్రీముఖి ఎక్స్ప్రెషన్ భలే చెప్పావులే అన్నట్టు అట్లా ఇచ్చిందనమాట, భలే అనిపించింది. సో ఇంకా అంజలికి ఎందుకు యాటిట్యూడ్ అన్నావు అనే ఆ పాయింట్ కూడా తీస్తారనమాట. సో అంజలి గారు ఏంటంటే ఆమె ఓటమిని తీసుకోలేదు, అట్ ద సేమ్ టైమే ఓటమి తీసుకోలేక ఏంటంటే ఏదో ఒకటి మాట్లాడతా, ఏదో ఒకటి కన్వే చేయడం ఇలా చేస్తూ ఉంటుంది అని చెప్పి నటరాజు మాస్టర్ గారిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇట్లా ఏదో ఫన్నీగా అయితే జరిగిపోతుంది. వీళ్ళకైతే ఇంకా గేమ్ అనేది ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పి లయ యూటర్న్ బ్యాడ్జ్ అనేది ఇస్తుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి శివ్, ప్రియాంక గురించి అడుగుతారు. ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎప్పుడైతే గోల్డెన్ కపుల్ వచ్చిందో అప్పటి నుంచి కొంచెం చేంజ్ అయ్యారనమాట. సో రాణి రాజు ఉంటే అలా ఆ మాటలు మాట్లాడుతుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు.
కానీ చాక్లెట్ విషయాన్ని చాలా పెద్దగా క్రిటిసైజ్ చేసి చెప్పారు. ఎందుకు? ఇంతలాగా అడిగినప్పుడు మళ్ళీ మాకు రూమ్ అవసరం లేదు అనడం అదేంటి అన్నప్పుడు అడుగుతారనమాట. అసలు మీరు గోల్డెన్ కపుల్‌గా మేము గోల్డెన్ కపుల్ అవ్వాలి, మేము ప్యారడైస్‌కెళ్ళాలి అని చెప్పి అంటున్నారే గానీ, ప్యారడైస్‌కొచ్చినాక దానికి ఏం విలువ ఇచ్చారు? ఏం విలువ ఇవ్వలేదు. అని అడుగుతారనమాట. ఇంక తర్వాత చాక్లెట్ విషయం అంటే ఏం లేదు. ఇక్కడ కళ్యాణ్ ఒకటంటాడంట. ఒక బ్యాచ్‌ని ఫార్మ్ చేశారు. ఆ బ్యాచ్ వల్లే ఇలా అడుగుతున్నారు. ఇది నాకు నచ్చలేదు అని చెప్పి అన్నాడంట కళ్యాణ్. సో ఆయనేంటంటే ఆయన వర్షన్ ఏందంటే ఇప్పుడు మొన్న స్ప్లిట్ స్టీల్ గురించి అయింది కదా! స్టీల్ విషయం గురించి మాట్లాడుకుంటా వీళ్ళు ఒక బ్యాచ్ లాగా ఫామ్ అయ్యారు అన్నట్టుగా ఆయన అనుకున్నాడు. అనిల్ రావిపూడిగా మరి బ్యాచ్ పవన్, అంజలి కాకుండా ఇంకెవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. మరి అలాంటప్పుడు బ్యాచ్ అని ఎందుకు మాట్లాడటం? వీళ్ళ గురించే మాట్లాడొచ్చు కదా అని చెప్పి మాట్లాడతారు. గట్టిగా అయితే బాగానే మాట్లాడతారనమాట అక్కడ. అండ్ హెడ్లైన్ ఇంకా ఆమెకి చెప్తే మీరు హెడ్లైన్స్ ఇవ్వటం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ మాట, ఏదైనా మాట చెప్పాలంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండాలి. హెడ్లైన్స్ ఇవ్వద్దు. అర్థమైందా? మీకు ఇచ్చింది మీరు గుడ్ వైబ్స్ని తెచ్చుకోవాలి, గుడ్ మెమరీస్ని తెచ్చుకోవాలి. అంతేగాని ఒక స్టేట్మెంట్ ఇవ్వకుండా మీరు మంచితనంగా ఎంతకాలం ఉంటారు అన్నట్లుగా చెప్పానమాట. వీళ్ళకైతే వెల్ అండ్ గుడ్, వీళ్ళకైతే ఇచ్చేసారనమాట. స్ట్రైట్ బ్యాచ్ అనేది ఇచ్చేసారు. నెక్స్ట్ వచ్చేసి పవన్, అంజలి అనమాట. పవన్ అంజలికి ఏమడుగుతారంటే పవన్ వచ్చి ఇప్పుడు పవన్ అంజలికి ఏంటంటే స్ప్లిట్ స్టీల్ గురించి, కళ్యాణ్ గురించి తక్కువ మాట్లాడకుండా మాకు అనిపించింది. ఇప్పుడు ఏంటంటే పవన్ అంజలికి ఏం క్వశ్చన్ అడుగుతారంటే, ఇప్పుడు డైరెక్ట్గా పవన్ వచ్చి నీకు స్ప్లిట్టా స్టీలా అని అడిగినప్పుడు నేను స్టీల్ తీసుకుంటాను అని అడిగావి ఎందుకు అని అడుగుతుంది. నిజమే, ఇప్పుడు నటరాజ మాస్టర్ని ఎంచుకోవటం వల్ల నువ్వు స్ప్లిట్ తీసుకున్నావు. అక్కడ ఒక గేమే నిజం చెప్పాలంటే. ఎందుకు అంటే ఇప్పుడు నటరాజ్ మాస్టర్ గారికి వీళ్ళకి పడతలేదు. సో వాళ్ళిద్దరు కలవాలి అంటే ఇదొక మంచి అవకాశం వచ్చింది. అలాంటి అవకాశాన్ని యూజ్ చేసుకున్నప్పుడు నువ్వు ఆలోచించింది థాట్ మరి అది కూడా ఒక గేమే కదా! మళ్ళీ ఇక్కడికి వచ్చేసి నేను వాళ్ళు కాకుండా వేరే వాళ్ళు ఉంటే స్టీల్ తీసుకుంటాను అదేంటి అన్నప్పుడు, స్టీల్ తీసుకుంటే నేను ఒక అడుగు ముందేసినట్టే కదా అన్నట్టు అంటదనమాట. నువ్వు ఏదైనా తీసుకో, కానీ నువ్వు కూడా ఒక గేమ్ లాగా ఆడావు. వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు నీ గురించి నువ్వేంటో చూసుకో అని చెప్పి డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించింది. అలాగే కళ్యాణ్ని కించపరిచినట్టుగా మాట్లాడావు మాకు అనిపించింది. ఎందుకంటే కళ్యాణ్ వచ్చి సారీ అక్క అది ఇది అంటే ఆయన ఏమో పేరు రాయలేదన్నమాట. సో ఇప్పుడు కొంతమందిని సెలెక్ట్ చేసుకుంటాము, వాళ్ళ దగ్గర నుంచి మా పేరు రాలేదు అంటే మాకు బాధ కలుగుతుంది కదా అంజలి చెప్తే. సో దాని గురించి అనమాట. ఐటీ ఎంప్లాయీ అని చెప్పి ఇంగ్లీష్ వచ్చు కదా, ఇలాంటి క్రిటిసైజ్ మాటలు అనేది మాట్లాడొద్దు, ఏదో తక్కువగా చూస్తున్నట్టు. అలాగే దీని తర్వాత ఇదేంది మాకు తక్కువ మార్కులు ఇచ్చే టీఆర్పీ రేటింగ్ కోసం అని జడ్జెస్ ఇస్తున్నారు తక్కువ మార్కులు అని చెప్పి ఎందుకు అలా మాట్లాడు, అది కరెక్టేనా అని చెప్పి అడుగుతుంది. దానికే వాళ్ళకైతే గట్టిగా ఇచ్చి పడేసినట్లుండిద్ది. అంజలి గారు కొంచెం యాటిట్యూడ్ కొన్ని తగ్గించుకుంటే బాగుండిద్ది, మాటలు కూడా తగ్గించుకుంటే బాగుండేది నాకు అనిపిస్తుంది. సో అంజలి గారు ఇదంతా అయిపోయింది. వీళ్ళకైతే ఇక మీరు ఇంకా బెలూన్ గేమ్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి బెలూన్ ఇవ్వలేదు, ముందు వీక్లో వచ్చేసి బెలూన్ ఇవ్వలేదు. మీకు బెలూన్ ఇవ్వలేదు అంటే మీకంటే బాగా ఆడుతున్నారని కదా అర్థం. అదే ఆలోచించుకోవాలి అంతే, అది కరెక్టే. ఇప్పుడు మీకు ఇవ్వలేదు అంటే మీరు ఇంకా గేమ్ ఇంప్రూవ్ అవ్వాలని, లేకపోతే మీకంటే ముందు జంటలు బాగా ఆడారని అర్థం చేసుకొని మీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకొని వెళ్ళాలి. కానీ జడ్జెస్ చాలా తక్కువ మార్కులు ఇస్తున్నారు అని చెప్పి టీఆర్పీ రేటింగ్ ఇట్లా అనడం అనేది నాకు కూడా తప్పుగా అనిపించింది. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. అలాగే మీరు ఇట్లా మాట్లాడటం వల్ల ఏంటంటే గుడ్ మూమెంట్స్ అనేది మిస్ అయిపోతున్నారు. మరి అంతే కదా, ఇలా ఒకళ్ళ మీద ఒకళ్ళు చెప్పుకోవటం వల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది, గేమ్స్ సరిగ్గా ఆడలేరు, వాళ్ళకున్న ఛాలెంజెస్ కూడా చేసుకోలేరు, అలా గుడ్ మూమెంట్స్ కూడా ఉండనమాట. ఇవన్నీ తీసి పక్కన పడేసి మంచిగా ఆడండి అని చెప్పి
వాళ్ళకు కూడా యూటర్న్ అనేది ఇస్తుంది. తర్వాత వచ్చేసి పవన్, కళ్యాణ్ అండ్ వాసంతి వీళ్ళకి వచ్చేసి వెన్న పుయ్యమంటావా లేకపోతే వాత పెట్టమంటావా అంటే నెగిటివ్ గురించి చెప్పమని చెప్పి అడుగుతారనమాట. సో షో అదే చెప్పాను కదా, షో వచ్చే ముందుకు అన్ని హెల్త్ చెకప్ చేసినప్పుడు అసలు ఎందుకు నీకు చెవు నొప్పి వచ్చింది, ఆమె ఎక్కువగా అరవలేదు, తక్కువగా ఒకవేళ నీకు అరిసిందన్నట్టు వినిపించింది అనుకో తక్కువగా మాట్లాడు, తక్కువగా చెప్పు అని అని అంటాడనమాట. సో అది ఇంప్రూవ్ చేసుకో. ఆమె మీద ఏదో ఒక ఇంటెక్షన్ అనేది ఉంది, ఆమె పెద్దగా మాట్లాడుతుందని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది. సో అది తీసి పక్కన పెడితే ఆమె ఏంటో నీకు అర్థమయ్యిద్ది. సో ఆమె నీ మీద పెద్దగా అరవలేదని అయితే చెప్తారు. ఇంకొక విషయం అడగాలంటే సేమ్ నువ్వు చేసిన పని బ్రిట్టో గారు కనుక వాసంతి మీద కోపంగా అగ్రెషన్గా ముందుకు వస్తే నువ్వెలా ఫీల్ అవుతావు? నువ్వు నుంచుంటావా, స్టాప్ అని నుంచుంటావా లేదా అని చెప్పి అడిగితే నుంచుంటాను సార్ అంటే, సేమ్ నువ్వెలా అయితే అనుకుంటున్నావో బ్రిట్టో గారు కూడా అంతే, వాళ్ళు కూడా అంతే అనుకోవాలి. ఒకళ్ళ మీదకి వెళ్ళేటప్పుడు మనమేంటి అనేది చూసుకోవాలి అని చెప్పి చెప్తారు. ఇదైతే బాగా నచ్చింది. సో ఇంకా వీళ్ళ గురించి ఇట్లా ఇప్పుడు ఆయన ముందుకెళ్తున్నప్పుడు నువ్వు వాసంతి నువ్వు కరెక్ట్ చేసుకోవాలి. సో అతను నీ మాట వినేటట్టుగా చేసుకోవాలని చెప్పి ఈయనకి వచ్చేసి ఏంటంటే కళ్యాణ్కి వచ్చేసి యూటర్న్ ఇంకా ఇంప్రూవ్ చెయ్యి, వాసంతి గేమ్ గురించి బాగా ఆడావు అని చెప్పి స్ట్రైట్ బ్యాడ్జెస్ అయితే ఇస్తారు. నువ్వు బాగా గేమ్ ఆడావు, సూపర్గా ఆడావు వాసంతి అని చెప్పి బాగా పొగుడుతారు. ఇంకా అయిపోయింది అనమాట. తర్వాత ఇంకెవరంటే సోనియా, సిద్ధు గురించి మాట్లాడతారు. వీళ్ళదైతే ఏమీ లేదు, మామూలుగా స్టేట్మెంట్ విషయం అని అడుగుతారనమాట. ఏం లేదు, చిన్నగా వాళ్ళు ఏంటంటే ఏదో తక్కువ మార్కులు ఇచ్చాము, మనకి ఇదే వచ్చింది, నువ్వు సాటిస్ఫై అవ్వలేదా అని చెప్పి ఒక చిన్న కాన్వర్జేషన్ లాగా వచ్చింది. అంత పెద్దగా వీళ్ళదైతే ఏం లేదు, వీళ్ళు బాగుందని చెప్పి స్ట్రైట్ బ్యాడ్జెస్ అయితే ఇస్తారు. ఇంకా లాస్ట్ ఫైనల్గా మాస్టర్ అండ్ నీతు. అసలు ఇక్కడైతే భలే ఉంటుంది. అసలు అనిల్ రావుపూడి గారు అయితే నటరాజ్ మాస్టర్తో మాట్లాడాలంటే నటరాజ్ మాస్టర్ లాగా కనిపించాలి, ఆ సెటప్ ప్లీజ్ అంటాడు. ఆయన కూడా కోపంగా గొడ్డలతో కొట్టి ఏమంటాడంటే అసలు ఎందుకు ఇంత కోపంగా ఎవరిని ఊహించుకొని కొట్టావు? హోస్ట్ చేస్తున్నందుకు శ్రీముఖిగా, లేకపోతే జడ్జిమెంట్ ఇస్తున్నందుకు జడ్జిలుగా, లేకపోతే మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ టీమ్గా, లేకపోతే కపుల్స్గా, లేకపోతే నీకు కావాల్సిన టాస్క్ రావట్లేదా అని చెప్పి ఎందుకు ఫీల్ అయ్యా, ఎందుకు ఈ కోపం అని చెప్పి అంటే ఇంకా చెప్తాడు, ఇంకేం లేదు, ఈయన అప్లాజ్ రావట్లేదు అని చెప్పి, ఎవరు ప్రోత్సహించట్లేదు అని చెప్పి, అందరు కలిసి ఈయన్ని టార్గెట్ చేసినట్టు ఊహించుకుంటున్నాడు, తక్కువగా మాట్లాడుతున్నాడు అని ఊహించుకొని బాధపడుతూ అదే చెప్తున్నాడు అనమాట. సో అప్పుడు ఏమంటాడంటే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మాస్టర్ గారు, మీరు ఒక ఎగ్జామ్కి వెళ్తారు, ఇచ్చిన క్వశ్చన్లకి ఆన్సర్ చేస్తారా లేకపోతే మీకు రాలేదని క్వశ్చన్లకి ఆన్సర్ చేయకుండా వస్తావా అని చెప్పి అడుగుతారంట. ఇంకప్పుడు నటరాజ మాస్టర్ గారే అంటారు, ఇదే ఇప్పుడు నేను ఫస్ట్ టాస్క్లో బాగా ఆడాను, దానికి ఏమీ అప్లాజ్ రాలేదు, తర్వాత చాలామందికి స్టాండ్ తీసుకున్నాను, దానికి అప్లాజ్ రాలేదు, నాకు ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో అలాంటి గేమ్స్ రాలేదు అంటే ఏదో ఒకరికి ఫేవరిజం చూపిస్తున్నట్టు అంటున్నావు. ఎవరికంటే ప్రియాంక కంటే ప్రియాంకకి ఫేవరెట్ చూపించామంటే మిగతా కపుల్స్కి ఒకలాగా పెట్టి తినికి ఇంకోలాగా పెడితే నువ్వు అప్పుడు ఫేవరిజంగా చూపిస్తున్నామని చెప్పాలి. అందరికీ ఒకేలాగా ఉంది, అందరికీ ఛాన్సెస్ ఒకటే ఉంది. నీకు ఇంకో విషయం చెప్పాలి అంటే నువ్వే గేమ్ ఫస్ట్ బాగా ఆడావు, అది అప్రిషియేట్ చేయాల్సింది. కానీ అది ఒక్కొక్కసారి లక్ ఫ్యాక్టర్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఆమె నెమ్మదిగా తీసుకురావడం వల్ల నువ్వు గేమ్ గెలవలేకపోయావు, అంతేకాని నీకు నువ్వుగా ఎవరు అప్లైస్ చేయాలి లేకపోతే ప్రోత్సహించాలి, నువ్వు బాగా ఆడావని చెప్పి క్లాప్స్ అవసరం లేదు. నీకు నువ్వుగా మంచిగా యూటిలైజ్ చేసుకోవాలనగానే నువ్వు మాస్టర్ గారు మీకు చెప్పాలి, మీరు బాగా ఆడండి, మీకు బాగా ఆడాలని చెప్పాలని చెప్పి ఒక రకమైన ఎక్స్ప్రెషన్ అయితే రాధమ్మ అయితే పెడతారు. కానీ అనిల్ గారు అయితే చాలా బాగా చెప్తారనమాట. అసలు
సరే. ఇప్పుడు నేనే చెప్పాను గదా! మీరు గేమ్ చాలా బాగా ఆడారు. అందరికంటే బిలో ఆఫ్ ద బెల్ట్ నిజంగా చాలా బాగా ఆడారు. దానికి అప్లాజ్ ఇవ్వచ్చు అని చెప్తున్నాను కదా! ఇంకేమి ఇవ్వాలి? ఎవరైనా మిమ్మల్ని బాగా ఆడలేదని ఈ ముగ్గురు జడ్జెస్ ఏమన్నా చెప్పారా? అని చెప్పి బానే చెప్తారు. సరే నీకు నేను ఇప్పుడు బూస్ట్ ఇస్తున్నాను. మీరు బాగా ఆడారని చెప్తున్నాను. ఇక ముందు మంచిగా దూసుకెళ్ళండి అన్నట్టుగా చెప్తారు. వీళ్ళకి కూడా యూ టర్న్ అయితే ఇస్తారు. తర్వాత ఒక్క నిమిషం ఆగండి అని చెప్పి భుజం తడతాడనమాట. సో ఏంటంటే నువ్వే కదా భుజం తట్టమన్నావు. ఇంకెంతకంటే మాస్టర్ గారు మేమేం చేయాలో నాకు అర్థం కాలేదు. నేనైతే మీకు బూస్ట్ ఇచ్చాను. సో మీరైతే దూసుకెళ్ళిపోండి. ఇలాంటి అనుమానాలు ఇవన్నీ వదిలేసండి. గేమ్ మంచిగా ఆడండి. మీకున్న గుడ్ మూమెంట్స్ అనేది ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఇది మ్యాట్ ఫర్ ఈచ్ అదర్ షో అనేది ఇప్పుడు అయిపోతుంది. లైఫ్ లాంగ్ ఉండేది కాదు కదా! మీరు ఇలా ఆలోచించుకోవటం వల్ల గుడ్ మూమెంట్స్ అనేది మిస్ అయిపోతున్నారని చెప్పి చెప్తుందనమాట. సో ఈ వీక్ ఎపిసోడ్ అయితే ఇలా ఉందనమాట. నాకు చెప్పాలంటే నటరాజ్ మాస్టర్ గారు థింకింగు, ఆ స్ట్రెస్ అవన్నీ వదిలేసి కామ్ అండ్ కూల్గా గేమ్ మీద ఫోకస్ చేసి గుడ్ మూమెంట్స్ అనేది ప్రజెంట్ చేస్తే నీతు గారు కూడా ఎక్కడా మార్చుకుంటున్నారు. ఆమెలాగే ఈయన కూడా సపోర్ట్ చేసి అలా ఆడితే చాలా అంటే చాలా బాగుండిద్ది అని నాకు అనిపించింది. నా ఒపీనియన్ ఇది. ఇది మీకు అర్థమయ్యేలాగా చెప్పాలా అనుకుంటున్నాను. సో మరిన్ని వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తాను. అంటిల్ బాయ్.